దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రతి సంవత్సరం ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది అనేది ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా రూపొందించారు. మనం తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇది నేను సీఎం గారికి ఒక 1 year అయిన సందర్భంగా పోయి, సార్ నేను చేసినటువంటి వర్క్ ఇది హైయర్ ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ ముఖ్యంగా ఏంటివి అంటే సిలబస్ చేంజ్ చేయడము, సెట్స్ కండక్ట్ చేసినప్పుడు వినూతనమైన ఈసారి సెట్స్ కండక్ట్ చేసినప్పుడు నేనేం చేశానంటే హాల్ టికెట్ మీద జియో ట్యాగింగ్ అని పెట్టేసి స్టూడెంట్స్ వాళ్ళ యొక్క సెంటర్ ఎక్కడుందో వాళ్ళ ఇంటికాడ చూసుకొని పోయేటువంటిది. ఇంకొకటి మాక్ కౌన్సిలింగ్ కానీ అట్లా చాలా రిఫార్మ్స్ లాస్ట్ 1 year నుంచి తీసుకొచ్చాము. వాటినన్నీ క్రోడీకరించి నేను సీఎం గారికి పోయి ఈ బుక్ సబ్మిట్ చేసి, నేను ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా నేను చేసిన పని ఏంటంటే, మీరు ఒక సీఎంగా మీకు నేను సబ్మిట్ చేస్తున్నాను. ఇంకొకటి చెప్పాను నేను, ఎందుకంటే ప్రతి ఒక్క ఆఫీసర్ బాధ్యత అండి. ఈరోజు మనం ఏంటంటే పబ్లిక్ పర్సనాలిటీస్ము, వీఆర్ ఆన్సరబుల్ టు పబ్లిక్. ప్రతి ఒక్క ఆఫీసర్ నేనే అని చెప్పడం కాదు, నా మెసేజ్ మీ ద్వారా నేను ఏంటంటే, మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్, మనం చేసేటువంటి కార్యక్రమాలు పబ్లిక్ తీసుకుపోతే చక్కగా ఉంటుంది. అప్పుడే జవాబుదారితనం ఉంటుంది. సో నేనేందంటే ఇంతకుముందు మీతో చెప్పాను కదా, ముందు నా నుంచి స్టార్ట్ అయినాక నేను వేరే వాళ్ళకి చెప్తాను. కాబట్టి 1 year రిపోర్ట్లో మేము చేసినటువంటి రిఫార్మ్స్ ఏంది, దేర్ ఆర్ ఛాలెంజెస్, నేను కాదంటలేను, కానీ ఏం ప్రోగ్రెస్. సో సీఎం గారు కూడా అభినందించడం జరిగింది. 1 year రిపోర్టే కాదు, న్యూ ఇయర్ సందర్భంగా గౌరవనీయులైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. కొత్త సంవత్సరం సందర్భంగా ఆయన చెప్పాడు, మీరు సంస్కరణలు బాగా చేస్తున్నారు, ఇంకా ముందుకు తీసుకుపోవాలి, గట్టిగా చేయాలని. ఆ ఇన్స్పిరేషన్ తోటే వారి యొక్క సందేశం మాకు ఎప్పుడు అంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎడ్యుకేషన్ శాఖను చూస్తుంటారు కాబట్టి మాకు తరచుగా వారితోటి ఇంటరాక్షన్ అవుతుంటుంది. వారికి ఉన్న తపన ఏంటంటే, యూత్కు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఈ యూత్ను మనకు స్కిల్ నేర్పివ్వాలి, ఈ యొక్క స్కిల్స్ మన దేశమే కాదు ప్రపంచంతో పోటీ పడాలనేటువంటి, నిజంగా కూడా నేను ఒక ప్రొఫెసర్గా వారికి ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మీద ఫ్యూచరిస్టిక్ ఆలోచనలు, ఐ సల్యూట్ టు హిమ్. నిజంగా కూడా చాలా మంచి చక్కని ఉంది. అందుకొరకే ఆయన ఎడ్యుకేషన్ వారి దగ్గరనే పెట్టుకొని చాలా రిఫార్మ్స్ వంతుగా మాకు డైరెక్షన్స్ ఇవ్వడము, మేము ఫాలో కావడం కూడా అవుతుంది శ్రీధర్ గారు.